ఓం శాంతి. మురళీ తారీఖు 22 అక్టోబర్ 2023. అవ్యక్త బాబ్దాదా ఓం శాంతి. రివైజ్ తారీఖు 16/2/1996లో చెప్పిన మురళి. బాబా చెప్తున్నారు, డైమండ్ జూబ్లీ సంవత్సరంలో విశేషంగా అటెన్షన్ ఇచ్చే సమయం మరియు సంకల్పాల ఖజానాలను జమ చేసుకోండి అంటున్నారు బాబా. ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా పిల్లలకు 3 శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు బాబాకు శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారు. దానికి రిటర్న్గా బాబా 3 శుభాకాంక్షలు ఇస్తున్నారు. 1 శివ జయంతికి, 2 డైమండ్ జూబ్లీకి, 3 వర్తమాన సమయంలో ఉమంగ ఉత్సాహాలతో సేవ చేసినందుకు శుభాకాంక్షలు. కనుక 3 శుభాకాంక్షలను నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా ఇస్తున్నారు. అందరి హృదయాలలోని ఉమంగ ఉత్సాహాలతో కూడిన సేవా సమాచారం తండ్రి వద్దకు చేరుతూ ఉంటుంది. ఈ అలౌకిక జయంతి పూర్తి కల్పంలో ఇంకెప్పుడూ జరగదు. ఎందుకంటే పూర్తి కల్పంలో దేవాత్మలు కానీ, మహాత్ములు కానీ, సాధారణ ఆత్మలు కానీ ఆత్మల జయంతిని జరుపుతారు. కానీ ఈ సంగమ యుగంలో శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎవరి జయంతిని జరుపుకునేందుకు వచ్చారు? మీరు పరమాత్మ జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. మరియు తండ్రి అయిన పరమాత్మ పిల్లల జయంతిని జరుపుతారు. సత్య త్రేతాయుగాలలో కూడా పరమాత్మ మీ జయంతిని జరపరు మరియు మీరు పరమాత్మ జయంతిని జరుపుకోరు. కనుక మీరు ఎంత పదమా రెట్లు భాగ్యశాలి ఆత్మలు. ఇలా ఎప్పుడైనా మీ శ్రేష్ఠ భాగ్యం గురించి స్వప్నంలోనైనా ఆలోచించలేదా? కానీ ఈరోజు సాకార రూపంలో జరుపుకుంటున్నారు. కనుక సంతోషం ఉంది కదా. దేశం వారు కానీ, విదేశం వారు కానీ, మధువనం వారు కానీ ఎవరైతే ఈ గ్రూప్లో కూర్చొని ఉన్నారో వారందరూ ఎంత భాగ్యశాలురు. లోపల ఏ పాట పాడుతున్నారు? వాహ్ నా భాగ్యం అనే పాట పాడుతున్నారు. తండ్రి కూడా వాహ్ పిల్లల భాగ్యము అనే పాట పాడుతున్నారు. విశేషంగా సేవాదారి గ్రూప్ కూర్చొని ఉంది కదా. అన్ని వైపుల యొక్క విశేషమైన వారు కదా. కనుక మీరు విశేషమైన సేవకు విశేషమైన ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మలు. తండ్రి కూడా ఇలాంటి శ్రేష్ఠ పిల్లలను చూసి హర్షితమవుతారు. పిల్లలు ఎక్కువ హర్షితమవుతున్నారా లేక తండ్రి అవుతున్నారా? ఇరువురు లేక తండ్రి ఎక్కువ అవుతున్నారా? మీరెక్కువగా అవుతున్నారు. మంచిది. ఈరోజు బాబ్దాదా సేవాదారి వజ్రాల మాలను చూస్తున్నారు. మీరందరూ మాలలో ఉన్నారు కదా. మీరు తండ్రి మెడలోని మాలలో మెరిసే వజ్రంగా అయ్యారా లేక ఇంకెవరైనా ఉన్నారా? మీరేనా? ఇంకెవ్వరూ లేరా? 108 మాల అని మనుషులు అంటారు. కానీ బాబ్దాదా మెడలో వజ్రాలైన మీ అందరి మాల ఎంత పెద్దదిగా ఉంది. 108 అయితే కింద కూర్చున్న మీరు సరిపోతారు. వెనుక ఉన్నవారు కూడా ఉన్నారు కదా. మొదట వెనక ఉన్నవారే ఉన్నారు. చూడండి, బాబ్దాదా వెనుక ఉన్నవారికి ఎక్కువ శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇది కూడా త్యాగానికి ప్రత్యక్ష ఫలం. కింద ఉన్నవారికి అంతకంటే ఎక్కువ శుభాకాంక్షలు అంటున్నారు బాబా. బాబ్దాదా ప్రతి పుత్రునిలోని విశేషతను చూస్తున్నారు. సంపూర్ణంగా అయితే అవ్వలేదు, పురుషార్థం చేస్తున్నారు. కానీ బాబా పిల్లలలో ఏ విశేషత లేనటువంటి వారు ఒక్కరు కూడా లేరు. అందరిలో విశేషత ఉంది. అన్నింటికంటే మొదటి విశేషత కోట్లల్లో కొందరి లిస్టులో అయితే ఉన్నారు కదా. మరొక విశేషత ఏమంటే గొప్ప గొప్ప తపస్వి మహాన్ ఆత్మలు కానీ, 16,108 జగద్గురువులు కానీ, శాస్త్రవాదులు కానీ, మహామండలేశ్వరులు కానీ తండ్రిని తెలుసుకోలేదు. కానీ తండ్రి యొక్క పిల్లలందరూ తండ్రిని అయితే తెలుసుకున్నారు కదా. కనుక
తండ్రిని తెలుసుకోవడం అనేది ఎంత గొప్ప విశేషత. హృదయపూర్వకంగా మేరా బాబా అని అంటారు కదా, నా వారు అని చెప్పి అధికారులుగా అయితే అయిపోయారు కదా. మరి దీనిని ఏమంటారు? ఎవరైతే తండ్రిని పరిశీలించారో, గుర్తించారో, ఇలా గుర్తించడం కూడా బుద్ధి యొక్క విశేషత, పరిశీలనా శక్తి. కనుక మీ అందరి పరిశీలనా శక్తి శ్రేష్టమైనది, మంచిది. ఈరోజు విశేషంగా జరుపుకునేందుకు వచ్చారు కదా. ఈరోజు జరుపుకునే రోజు లేక ఈరోజు కూడా వినే రోజా? వినాలి కూడానా? మంచిది. అందరూ శివరాత్రి అని అంటారు, కానీ ఇప్పుడు మీకు ఏమిటి? మీకిది రాత్రి కాదు కనుక ఏమిటి? అమృతవేళనా? మీరైతే రాత్రి నుండి బయటకు వచ్చారు కదా. లేక కొద్ది కొద్దిగా ఇంకా రాత్రి ఉందా? సెలవు తీసుకొని వెళ్ళిపోయిందా? ఏ రకంగా అయినా అంధకారం వస్తుందా లేక సమాప్తం అయిపోయిందా? అమృతవేళ అనేది సదా వరదానం యొక్క సమయం. మీకు ప్రతిరోజు వరదానం లభిస్తుంది కదా. కనుక తండ్రి రాత్రిలో వస్తారు, కానీ మా కోసం అమృతవేళ గోల్డెన్ మార్నింగ్గా, డైమండ్ మార్నింగ్గా అయిపోయింది అని అంటారు. మరి ఇలాంటి మీ వరదాని స్వరూపాన్ని చూసుకుంటున్నారా? మాయ వరదానాన్ని మరిపింపజేయడం లేదు కదా. మాయ వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? మాయ అయితే అంతిమ క్షణం వరకు వస్తుంది, ఊరికి అలాగే వెళ్ళిపోదు. కానీ మాయ పని రావడం, మీ పని దానిని దూరం నుండే తరిమేయడం. అది వచ్చిన తర్వాత తరిమేయడం కాదు, ఆ సమయం వచ్చినప్పుడు సమాప్తం అయిపోయింది. మాయ రావడం, మిమ్ములను కదిలించడం, తర్వాత మీరు తరిమేయడం, ఆ సమయం అయితే వెళ్ళిపోయింది కదా అంటున్నారు బాబా. కానీ సైలెన్స్ సాధనాల ద్వారా మీరు దూరం నుండే ఇది మాయా అని గుర్తించగలరు. ఇందులో కూడా స్వయాన్ని వ్యర్థం చేయకండి. మాయ కూడా వీరు నన్ను రాణిస్తున్నారు కదా అని గమనించి రావడం అలవాటుగా చేసుకుంటుంది. ఉదాహరణకు, ఏదైనా పశువుకు, జంతువుకు మీ ఇంటికి వచ్చే అలవాటు చేసి ఆ తర్వాత మీరు విసిగిపోయి తరిమేసినా దానికి రావడం అలవాటుగా అయిపోతుంది కదా. కొంతమంది పిల్లలైతే మాయకు టీ నీళ్లు కూడా తాపిస్తారని బాబా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఏ టీ నీళ్లు తాగిస్తారో తెలుసు కదా. ఏం చేసేది, ఎలా చేసేది? ఇప్పుడు ఇంకా పురుషార్థినే కదా, సంపూర్ణమైతే అవ్వలేదు, చివరికి అయిపోతాంలే. ఈ సంకల్పాలే టీ నీళ్ళు అంటున్నారు బాబా. కనుక ఇక్కడ టీ నీళ్ళు అయితే లభిస్తున్నాయి కదా అని మాయ గమనిస్తుంది. ఒకవేళ ఎవరికైనా టీ నీళ్లు తాపిస్తే వారు వెళ్ళిపోతారా లేక కూర్చుంటారా? కనుక ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎవరు పాస్ అయ్యారు? అందరి దగ్గర ఉంది. ఇలా అనుకోవడమే మాయకు అతిథి సత్కారం చేయడం. కొంచెం హాట్, కొంచెం స్వీట్ కూడా తినిపిస్తారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత విసిగిపోయి బాబా ఇప్పుడు మీరే మాయను తరిమేయండి అని అంటారు. రానిచ్చిందేమో మీరు, మరియు బాబా తరిమేయాలా? ఎందుకు? మీరెందుకు రానిస్తారు? మాయ మాటి మాటికి ఎందుకు వస్తుంది? ప్రతి సమయంలో ప్రతి కర్మ చేస్తూ త్రికాలదర్శి సీటుపై సెట్ అవ్వరు. త్రికాలదర్శి అనగా భూత, వర్తమాన, భవిష్యత్తులను తెలుసుకున్నవారు. అప్పుడు ఎందుకు, ఏమిటి అని అనాల్సిన అవసరం రాదు. త్రికాలదర్శులుగా అయినందున ఈ విషయాలైతే రావాల్సిందే, జరగాల్సిందే అని మొదటే తెలుసుకుంటారు. స్వయం ద్వారా కానీ, ఇతరుల ద్వారా కానీ, మాయ ద్వారా కానీ, ప్రకృతి ద్వారా కానీ అన్ని రకాల పరిస్థితులైతే వస్తాయి మరియు రావాల్సిందే. కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరస్థితి దాని ముందు ఏమీ కాదు. పరస్థితి పెద్దదా లేక స్వస్థితి గొప్పదా? లేక అప్పుడప్పుడు స్వస్థితి గొప్పదిగా, అప్పుడప్పుడు పరస్థితి పెద్దదిగా అయిపోతుందా?
దీనికి సాధనము ఆది మధ్యాంత కాలాలను చెక్ చేసుకొని అర్థం చేసుకొని తర్వాత ఏమైనా చేయండి. కేవలం వర్తమానాన్ని చూడకండి. కేవలం వర్తమానాన్ని చూస్తే ఒకసారి పరిస్థితి ఉన్నతంగా అయిపోతుంది, ఒకసారి స్వస్థితి ఉన్నతంగా అయిపోతుంది. ప్రపంచంలో కూడా మొదట ఆలోచించి తర్వాత చేయండి అంటారు కదా. ఆలోచించి చేయకుండా చేసిన తర్వాత ఆలోచిస్తే అది పశ్చాత్తాప రూపంగా అయిపోతుంది. ఇలా చేసి ఉండరాదు, ఇలా చేసి ఉండాల్సింది అని చేసిన తర్వాత ఆలోచించడం అనగా అది పశ్చాత్తాప రూపం. మొదటే ఆలోచించడం అనేది జ్ఞానయుక్త ఆత్మల గుణం. ద్వాపర కలియుగాలలో అయితే అనేక ప్రకారాలుగా పశ్చాత్తాప పడుతూనే వచ్చారు కదా. కానీ ఇప్పుడు సంగమ యుగంలో పశ్చాత్తాప పడడం అనగా మీరు జ్ఞానయుక్త ఆత్మలు కాదని అర్థం. మిమ్ములను మీరు ఎలా తయారు చేసుకోవాలంటే మీ స్వయంలో కూడా మనసులో ఒక్క సెకండ్ కూడా పశ్చాత్తాపం ఉండరాదు. కనుక ఈ డైమండ్ జూబ్లీ విశేషంగా పూర్తి రోజంతటిలో 1 సమయం 2 సంకల్పాలు, ఈ 2 ఖజానాలపై అటెన్షన్ ఉంచండి. ఖజానాలైతే చాలా ఉన్నాయి, కానీ విశేషంగా ఈ 2 ఖజానాలపై అటెన్షన్ ఇవ్వాలి. ప్రతిరోజు శ్రేష్ఠ శుభ సంకల్పాలను ఎంత జమ చేసుకున్నారు? ఎందుకంటే పూర్తి కల్పం కోసం జమ చేసుకునే బ్యాంకు ఇప్పుడే తెరుచుకుంటుంది. సత్యయుగంలో ఈ జమ చేసుకునే బ్యాంకు బంద్ అయిపోతుంది. ఈ బ్యాంకుకు కూడా ఉండదు, ఇతర బ్యాంకులు కూడా ఉండవు. మీ వద్ద ఎంత ధనం ఉంటుందంటే ఇతరులెవ్వరి నుండి ఏమీ తీసుకునే అవసరమే ఉండదు. బ్యాంకులలో ఎందుకు ఉంచుకుంటారు? మొదటిది రక్షణ కొరకు, రెండవది వడ్డీ లభిస్తుంది. చాలామంది చాలా తెలివైన వారిగా ఉంటారు, వారు ఆ వడ్డీతోనే నడుస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సమయంలో అలాంటి తెలివి ఉంటే మంచిదే, జమ చేసుకుంటున్నారు కదా. కానీ వడ్డీని ఏ వైపు ఉపయోగిస్తున్నారనేది చూసుకోవాలి. కనుక సత్యయుగంలో ఈ బ్యాంకు ఉండదు, ఆత్మిక ఖజానాలను జమ చేసుకునే బ్యాంకు కూడా ఉండదు, 2 బ్యాంకులు ఉండవు. ఈ సమయంలో 1కి 16 రెట్లు లభించే బ్యాంకు ఉంది, కానీ 1 జమ చేసుకుంటేనే 16 లభిస్తాయి, ఊరికే లభించవు, లెక్క ఉంది. కనుక డైమండ్ జూబ్లీలో సత్యమైన డైమండ్గా అవ్వాల్సిందే. ఇదైతే పక్కాయే కదా. లేకుంటే అవ్వగలమో లేదో తెలియదు అనే సంకల్పం ఏమైనా వస్తుందా? ఏమో తెలియదు అనే సంకల్పం అయితే రాదు కదా. ఏం జరిగినా, త్యాగం చేయాల్సి వచ్చినా, తపస్సు చేయాల్సి వచ్చినా, నిరహంకారిగా అవ్వాల్సి వచ్చినా, ఇంకేం జరిగినా తప్పకుండా తయారవ్వాలి. అవుతారా? చెప్పండి, అవుతారా అవ్వరా? చూసుకోండి. హాజీ అని చెప్పడం అయితే చాలా సులభం. అలా తయారవ్వడంలో అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మొట్టమొదట నేను అనే మాటను త్యాగం చెయ్యాలి. ఈ నేను అనే శబ్దము చాలా పురాతనమైనది, కానీ ఈ రోజుల్లో ఇది చాలా రాయల్ రూపంగా అయిపోయింది. భాషలో కూడా నేను అనే శబ్దం సమాప్తమైపోయి బాబా బాబా అనేది రావాలి. సాధారణ విషయాన్ని చెప్పడంలో కూడా నేను యోగ్యుడని కదా, కనుక సౌకర్యాలు లేక సేవ కూడా ఈ ప్రమాణంగానే లభించాలి అని అంటారు. నేను యోగ్యుడని, నేను చేస్తాను అని అనడం కరెక్టేనా? చేసేది మీరే కదా, మరి నేను చేస్తాను అని ఎందుకు అనరాదు? నేను రైట్, నేను రాంగ్, నేను చేస్తాను అని చెప్పడంలో నేను అని వస్తుంది కదా. మీరు చేయడం లేదా? బాబా చేస్తారా? బాబా చేయించేవారు, కానీ చేసేది మీరే కదా. మరి నేను అని అనడం రాంగ్ ఎలా అవుతుంది? ఎప్పుడైతే మీరు నేను అనే శబ్దాన్ని ప్రయోగిస్తారో వాస్తవానికి నేను అనే శబ్దం దేనికి వర్తిస్తుంది? ఆత్మకా లేక శరీరానికా? నేను ఎవరు? ఆత్మ కదా.
శరీరం అయితే కాదు కదా. కనుక ఒకవేళ ఆత్మాభిమానిగా అయి నేను ఆత్మను అనే స్మృతిలో నేను అనే శబ్దాన్ని ఉపయోగిస్తే అది కరెక్ట్. కానీ నేను అనే శబ్దాన్ని దేహాభిమాన రూపంలో ఉపయోగిస్తే అది రాంగ్ అవుతుంది. పూర్తి రోజంతటిలో నేను అనేది చాలాసార్లు వస్తుంది మరియు రావాల్సిందే. కనుక నేను అని అన్నప్పుడంతా నేను ఎవరు అని అభ్యాసం చేయండి. వాస్తవానికి నేను అని అంటేనే ఆత్మ. శరీరాన్ని నాది అని అంటారు. కనుక ఒకవేళ ఆత్మాభిమానిగా అయ్యి నేను అని అన్నారంటే ఆత్మకు తండ్రి స్మృతి స్వతహాగానే ఉంటుంది. చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఆత్మను అనే అభ్యాసాన్ని అలవాటుగా చేసుకోండి. ఉదాహరణకు నేను అని అన్నప్పుడు మీ నామ రూపాలు స్మృతిలోకి వచ్చే ఉల్టా అభ్యాసం న్యాచురల్గా అయిపోయింది కదా. నేను ఎవరు అని అన్నప్పుడు నేను ఫలానా అని సహజంగా గుర్తుకొస్తుంది కదా. ఆలోచించాల్సి పడదు. కనుక నేను అనే శబ్దాన్ని ఉల్టా భావంతో ఉపయోగించినప్పుడే రిజల్ట్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. చాలామంది పిల్లలు మేమైతే చాలా సేవ చేస్తాం, చాలా శ్రమ చేస్తాం, కానీ అంత ప్రాప్తి లభించదు అని అంటారు. దీనికి కారణం ఏమిటి? వరదానం అందరికీ ఒక్కటే. 60 సంవత్సరాల వారికి మరియు 1 నెల వారికి కూడా ఒకే వరదానం. ఖజానాలు అందరికీ ఒకేలాగా లభిస్తాయి. పాలన అందరికీ ఒకేలాగా లభిస్తుంది. దినచర్య, మర్యాదలు అందరికీ ఒకేలాగున్నాయి. వేరువేరుగా అయితే లేవు కదా. విదేశీయుల మర్యాదలు వేరుగా, భారతవాసుల మర్యాదలు వేరుగా అయితే లేవు కదా. కొద్దిగా తేడా ఉందా లేదా? మరి అన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడు కొందరికి సఫలత లభిస్తుంది, కొందరికి తక్కువ లభిస్తుంది. ఇలా ఎందుకు? కారణం ఏమిటి? తండ్రి తక్కువ సహయోగం ఏమైనా ఇస్తున్నారా? కొందరికి ఎక్కువ సహాయం చేసి కొందరికి తక్కువగా చేస్తున్నారా? అలా చేయరు కదా. మరి ఎందుకు జరుగుతుంది? దీని అర్థం ఏమిటి? మీ పొరపాటు వల్ల జరుగుతుంది. దేహాభిమానం యొక్క నేను అనేది వచ్చేస్తుంది. లేకుంటే అప్పుడప్పుడు మీ సాతీల సఫలత చూసి ఈర్ష్య కూడా కలుగుతుంది. ఆ ఈర్ష్య కారణంగా మనస్ఫూర్తిగా చేయాల్సిన సేవను బుద్ధితో చేస్తారు, కానీ మనస్ఫూర్తిగా చేయరు. అయితే మనస్ఫూర్తిగా చేసిన సేవకే ఫలితం లభిస్తుంది. చాలాసార్లు పిల్లలు బుద్ధిని ఉపయోగిస్తారు, కానీ మనస్సు మరియు బుద్ధి రెండింటినీ ఉపయోగించి చేయరు. లభించిన బుద్ధిని కార్యంలో ఉపయోగించడం మంచిదే, కానీ కేవలం బుద్ధిని మాత్రమే ఉపయోగించరాదు అంటున్నారు బాబా. ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారి మనసులో తండ్రి స్మృతి కూడా సదా ఉంటుంది. కేవలం బుద్ధితో చేశారంటే కొంత సమయం వరకు బుద్ధిలో స్మృతి ఉంటుంది. అవును, చేయించువారు బాబాయే, చేయించేవారు బాబాయే అని అనుకుంటారు. కొంత సమయం తర్వాత మళ్ళీ అదే నేను అనే భావం వచ్చేస్తుంది. కనుక మనసు మరియు బుద్ధి రెండింటి బ్యాలెన్స్ ఉంచుకోండి అంటున్నారు బాబా. కనుక డైమండ్ జూబ్లీలో ఏం చెయ్యాలో వినిపించాం కదా. విశేషంగా పొదుపు ఖాతాను జమ చేసుకోండి. అయితే పూర్తి రోజంతటిలో నా ద్వారా ఎలాంటి విషయమేదీ జరగలేదు కదా, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, ఎవరితో ఎలాంటి గొడవ జరగలేదు అనగా పోగొట్టుకోలేదు కదా అని కాదు. పోగొట్టుకోలేదనేది మంచి విషయమే, కానీ జమ చేసుకున్నారా? సేవ కూడా చేసి ఉంటే మీ ఆత్మీయత ద్వారా సేవలో ప్రాప్తి చేసుకున్నారా? సఫలతను జమ చేసుకున్నారా? సేవలో సమయాన్ని ఉపయోగించడం మంచి విషయమే, కానీ ఆ సేవను ఏ విధితో చేశారు? చాలామంది ఏమంటారంటే మేము పూర్తి రోజంతా సేవలో ఎంత బిజీగా ఉంటామనేది మాకే తెలియదు. బిజీగా ఉండడం చాలా మంచిదే, కానీ
సేవ యొక్క ప్రత్యక్ష ఫలం జమ అయిందా, లేక కేవలం శ్రమ చేశారా? సేవలో 8 గంటల సమయాన్ని ఉపయోగించారు, కానీ ఆ 8 గంటలు సేవలో జమ అయ్యాయా? సమయం జమ అయ్యిందా, లేక సగం జమ అయ్యి మిగతా సగం పరిగెత్తడంలో, ఆలోచించడంలో పోయిందా? శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన, శుభ కామనల సంకల్పాలు జమ అవుతాయి. కనుక పూర్తి రోజంతటిలో జమా ఖాతాను నోట్ చేసుకోండి. ఎప్పుడైతే జమా ఖాతా పెరుగుతూ ఉంటుందో అప్పుడు స్వతహాగానే డైమండ్గా అయిపోతారు. ఇప్పుడు కూడా సమయము మరియు సంకల్పాలు మంచిలోనూ జమ అవ్వడం లేదు, చెడులోనూ జమ అవ్వడం లేదు. చెడులో జమ అవ్వలేదంటే రక్షింపబడినట్లే, కానీ మంచిలో జమ అయ్యాయా? అర్థమైందా? సమయాన్ని, సంకల్పాలను పొదుపు చేయండి. ఇప్పుడు ఎంతగా పొదుపు చేస్తారో, జమ చేసుకుంటారో పూర్తి కల్పమంతా దాని అనుసారంగానే రాజ్యం కూడా చేస్తారు మరియు పూజ్యులుగా కూడా అవుతారు. భలే ద్వాపర యుగం నుండి మీరు సాకార రూపంలో కిందకు దిగే కళలోకి వస్తారు. కానీ మీరు జమ చేసుకున్న ఖాతా మీ జడ చిత్రాల పూజ చేయిస్తుంది. కనుక అందరూ నోట్ చేసుకుంటే ఎంత సమయం వ్యర్థంగా లేక సాధారణంగా పోతుంది అనేది తెలిసిపోతుంది. సాధారణ సంకల్పాలు ఎన్ని చేస్తున్నాము అని కూడా నోట్ చేసుకోండి. కానీ ఒక విషయంపై అటెన్షన్ ఉంచుకోండి. ఒకవేళ ఈరోజు మీ జమా ఖాతా చాలా తక్కువగా అయ్యిందనుకోండి, చాలా తక్కువ ఉండడం చూసుకొని నిరాశ చెందకండి. ఇప్పుడు కూడా మాకు జమ చేసుకునే అవకాశం ఉందని భావించండి. స్వయాన్ని ఉమంగ ఉత్సాహాలలోకి తెచ్చుకోండి. మీతో మీరు పోటీ పడండి, ఇతరులతో కాదు. ఈరోజు ఒకవేళ 8 గంటలు జమ అయితే రేపు 10 గంటలు అవ్వాలి అని మీతో మీరు పోటీ పడండి. నిరాశ చెందరాదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా జమ చేసుకునేందుకు సమయం ఉంది. ఇప్పుడు ఇంకా టూ లేట్ బోర్డు పడలేదు. అంతిమ రిజల్ట్ యొక్క సమయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎలాగైతే లౌకికంలో పరీక్షా తేదీని నిర్ణయించినప్పుడు మంచి పురుషార్థులు ఏం చేస్తారు? నిరాశ చెందుతారా, లేక పురుషార్థంలో ముందుకు వెళ్తారా? కనుక మీరు కూడా నిరాశ చెందకండి అంటున్నారు బాబా. ఇంకా ఉమంగ ఉత్సాహాలలోకి వచ్చి నేను నా జమా ఖాతాను పెంచుకోవాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. అర్థమైందా? మంచిది. నలువైపులా ఉన్న జయంతి యొక్క శుభాకాంక్షలనిచ్చే పిల్లలకు, సదా తండ్రి జతలో ఉండే కంబైన్డ్ రూపధారి పిల్లలకు, సదా ఉమంగ ఉత్సాహాల ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను ముందుకు తీసుకెళ్లే పిల్లలకు, నలువైపులా సేవలో ముందుకు వెళ్ళే సత్యమైన సేవాదారి పిల్లలకు బాప్ దాదాల పదమారెట్ల శుభాకాంక్షలు, ప్రియ స్మృతులు. తండ్రి కూడా పిల్లల శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులను స్వీకరిస్తున్నారు. అన్ని వైపులా శుభాకాంక్షలు అనే మనసు యొక్క పాట మోగుతూ ఉండడం చూస్తున్నాం. కనుక ఈ శుభాకాంక్షలు తీసుకోవడం మరియు శుభాకాంక్షలు ఇవ్వడం రెండింటి సంగమం యొక్క విశేషమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ప్రతి విషయంలో కళ్యాణం ఉందని భావించి అచల్ అడోల్ మహావీరులుగా అయ్యే త్రికాలదర్శి భవ. వివరణ: ఏ విషయమైనా ఏకకాల దృష్టితో చూడకండి, త్రికాలదర్శులుగా అయ్యి చూడండి. ఎందుకు, ఏమిటి అనేందుకు బదులు ఏదైతే జరుగుతూ ఉందో అందులో కళ్యాణం ఉంది అనే సంకల్పమే సదా ఉండాలి. బాబా ఏదైతే చెప్తారో అది చేస్తూ ఉండండి. తర్వాత బాబాకు తెలుసు, బాబా కార్యానికి తెలుసు. బాబా ఎలా నడిపిస్తే అలా నడవండి, అందులోనే కళ్యాణం ఇమిడి ఉంది. ఈ నిశ్చయం ఉంటే ఎప్పుడూ హెచ్చుతగ్గులవ్వరు. సంకల్పము మరియు స్వప్నంలో కూడా వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉన్నప్పుడే అచల్ అడోల్, అచంచలమైన దృఢమైన మహావీరులని అంటారు.
స్లోగన్: శ్రీమతం యొక్క డైరెక్షన్ అనుసారంగా సెకండులో అతీతంగా మరియు ప్రియంగా అయ్యేవారే తపస్వీలు. అచ్చా. ఓం శాంతి.